నర్సంపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 21 వార్డులలో విజయం సాధించగా బీఆర్ఎస్ 6 వార్డులు, బీజేపీ 1 వార్డు, సిపిఎం 1 వార్డులో గెలుపొందగా ఇండిపెండెంట్ అభ్యర్థి 1 వార్డులో విజయం సాధించారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నన్ను వార్డు ప్రజలు గెలిపియడం అనేటువంటి జరిగింది. మొత్తంగా 1160 ఓట్లలో సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాకు 433 ఓట్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్కి 372 ఓట్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థికి 299 ఓట్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా 66 ఓట్ల మెజార్టీతోటి నేను గెలుపొందడం జరిగింది. నన్ను గెలిపించినటువంటి మా వార్డు ప్రజలకి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పేద ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా, నిరంతరం కృషి చేసేటువంటి వ్యక్తిగా నేనున్నా. అందుకు నన్ను గౌరవించి నాకు సంబంధించినటువంటి వారికి నా గుర్తుకు ఓటేసి గెలిపించినటువంటి మా వార్డు ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు పేద ప్రజల కోసం పనిచేస్తానని చెప్పేసి, పేద ప్రజల సమస్యలే ధ్యేయంగా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే చాలా చేశాను. మళ్ళీ అభివృద్ధి కోసం, వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తాను. ఆ స్లమ్ ఏరియాను అభివృద్ధి చేయడంలో నేను కీలకంగా పాత్ర పోషించి వార్డు అభివృద్ధికి దోహదపడతానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హన్మకొండ శ్రీధర్, సిపిఎం 10వ వార్డు కౌన్సిలర్. ఈరోజు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో నర్సంపేట 16వ డివిజన్లో నాగూర్లపల్లె నుంచి నేను భారీ మెజార్టీతో, దాదాపు 400 ఓట్ల మెజార్టీతో నా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ క్యాండిడేట్గా నేను గెలవడం జరిగింది. నన్ను సహకరించిన నా ప్రజలకు, నాగూర్లపల్లె పర్సనల్ తండ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నా మీద చాలా నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చి నాకు సహకరించినందుకు బీఆర్ఎస్ పార్టీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే మండల నాయకులకు, సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. రేపు కాక ఎల్లుండి సేవలాల్ మహారాజ్ జయంతి ఉన్నది. దాన్ని చాలా గొప్పగా చేసుకుంటాం. గిరిజన బిడ్డగా, గిరిజన జాతి ప్రజల కోసం ఈ వచ్చిన అవకాశాన్ని కౌన్సిల్లో చాలా గట్టిగా వినిపిస్తాము. మా నాగూర్లపల్లెకి పార్టీలు ఏవైనా కావచ్చు, అధికార పార్టీని ప్రతి విషయంలో కూడా ప్రశ్నిస్తూ, వారందరినీ నిలదీస్తూ, గ్రామానికి రావాల్సిన అన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని మీ పత్రిక ముఖంగా, మీ టీవీ ఛానళ్ళ ముఖంగా నేను మరొకసారి చెప్పుకుంటూ, నాకు సహకరించిన ప్రజలందరూ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అంబేద్కర్ వారసులంగా నాకు కూడా కాలనీలో చాలామంది యువకులు నా కోసం కష్టపడి పనిచేసారు. వాళ్ళందరినీ కూడా నేను కలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం ముందుకెళ్తామని చెప్పేసి మరొకసారి తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించిన సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థిగా ఆశీర్వదించి, నాపై నమ్మకం ఉంచి నన్ను 4వ వార్డు అభ్యర్థిగా ప్రకటించి నందుకు ఫస్ట్ నర్సంపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దుంతి మాధవరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారి ఆశీర్వాదంతో నేను 4వ వార్డు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నా వార్డులో ఈ పూట విజయం సాధించే కొరకు నాతో వెన్నంటూ ఉన్న మా క్యాడర్ అందరికీ ఫస్ట్ ముందుగా కృతజ్ఞతలు. మరియు మా వార్డు ప్రజలు నాకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని రోజులు చేసిన మంచిని గుర్తించి నాకు ఈ అవకాశం కల్పించినందుకు మా వార్డు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ముందు కూడా మా వార్డులో ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రతి సమస్యను గుర్తించి వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తక్షణమే ఆ సమస్యలన్నింటినీ పరిష్కార చేసే విధంగా మా ప్రయత్నాలు ఉంటాయని, ఎల్లవేళలా 24/7 ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ వారి యొక్క మంచి చెడులు, బాగోగులు అన్ని విధాల వారికి అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం. జూలూరి రోజారాణి. నేను 28వ వార్డు కౌన్సిలర్గా బీజేపీ పార్టీ తరఫున నిలబడితే ఆ పార్టీ యువకులందరూ నన్ను, వార్డు ప్రజలందరూ నన్ను గెలిపించారు. వారికి నా ధన్యవాదాలు. ఇది గోగుల రాణా ప్రతాప్ రెడ్డికి ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది.
గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని చాలా మంది కార్యకర్తలు 30-40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డారు. ఇదందరిది కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విజయం మరియు 22వ వార్డులో ఉన్నటువంటి యువకులందరిది కూడా పేరున వాళ్ళకందరికీ ధన్యవాదాలు, మహిళలందరికీ ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ విజయం డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి గారికి అంకితం ఇస్తున్నాము. ఎందుకు అంటే మా కోసము ఎన్నో విధాలుగా ఆయన మాకు సహాయం చేసిండు. రాణా అన్న లేకుండా ఈ విజయం లేదు. రాణా ఒక్కడే కాకుండా ఆ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా మాకు సహకరించి విజయం ఇచ్చినందుకు అందరికీ కూడా మేము ఏదైతే చెప్పామో ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాము. 5 సంవత్సరాలు కూడా మీకు అందుబాటులో ఉండి ప్రజాసేవే జీవితంగా మా జీవితాన్ని ముగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ కూడా. నర్సంపేట 26వ వార్డు ప్రజలకు, నర్సంపేట పట్టణ ప్రజలకు ఈరోజు జరిగిన 26వ వార్డు ఎలక్షన్ జరిగినాక ఈరోజు జరిగిన కౌంటింగ్లో మేము ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మీద 93 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు ప్రజలు నాకు మద్దతు పలికినందుకు వారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ మద్దతు ఇక్కడ పైసలు పనిచేయలే, ఈ వార్డు అనేది పైసల వార్డు కాదు అని నిరూపించారు. ఇది పట్టణ ప్రజలందరికీ ఒక గొప్ప సందేశంగా పోయింది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ప్రత్యర్థులు మొదటి నుంచి పైసలు ఉన్నాయి మా దగ్గర, పైసలే అన్నారు. దానికి విరుద్ధంగా ఇవాళ ఓటరు తీర్పిచ్చిండ్రు. ఈ తీర్పుకు నేను అందరికీ పేరున వార్డు ప్రజలకు పాదాభివందనం చేసుకుంటున్నా. ఈ సందర్భంగా వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇట్లు మండల శ్రీదేవి శ్రీనివాస్. ధన్యవాదాలు. బాణాల ప్రసన్న శ్రీనివాస్, 22వ వార్డు. ముందుగా పెద్దలు, గౌరవనీయులు శాసనసభ్యులు మా మాధవరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. 22వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. మమ్మల్ని గెలిపించుకున్న కార్యకర్తలకి, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. 10 సంవత్సరాలు పార్టీని పట్టుకొని కష్టపడ్డందుకు మా 22వ వార్డు ప్రజలందరూ మాకు ఈరోజు గిఫ్ట్గా 300 మెజార్టీ తోటి గెలవడం జరిగింది. నన్ను ఇంత మెజార్టీతో గెలిపించిన వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మా మాధవరెడ్డి సార్ గారికి అయితే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా సారు మమ్మల్ని నమ్మి టికెట్ 30 వార్డులో ఫస్ట్ మా వార్డే డిక్లేర్ చేసిండు. అందులో ఫస్ట్ విన్ అయింది కూడా మా వార్డే. మా సార్కి పాదాభివందనం తెలుపుకుంటూ నమస్కారం. మీడియా మిత్రులకి, నా వార్డు సభ్యులకి, మా గౌరవనీయులైన శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఒక దళిత బిడ్డనయ్యుండి కూడా నాకు ఫస్ట్ టైం నాకు టికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. అయినా కూడా నేను భయపడకుండా నేను ముందుకు సాగాను. 20వ వార్డులో నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా వార్డు సభ్యులందరూ నన్ను ప్రోత్సహించి ఎంతో ముందుకు తీసుకెళ్ళి నాకు ఓటు వేసి గెలిపించినందుకు వాళ్లకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. నుంచి పోటీ చేశాను కాంగ్రెస్ పార్టీ నుంచి. 29వ డివిజన్ ప్రజలు మాకు మెజార్టీ ఇచ్చి మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ ప్రయత్నించండి. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 29వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా సతీమణి వేముల సంధ్యా సాంబయ్య గౌడ్ను గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారు నర్సంపేట శాసనసభ్యులు బీఫామ్ ఇచ్చి బరిలో దించారు. మా 29వ డివిజన్ ప్రజలు మంచి మెజార్టీతో మాకు గెలుపును అందించడం జరిగింది. ఇది 5వసారి. మా అమ్మగారు 3 సార్లు, నేనొకసారి, మా ఆవిడ మరోసారి. అంటే టోటల్గా ఒక కుటుంబానికి 5 సార్లు 1989 నుంచి ఇప్పటి వరకు మాకు అవకాశం ఇచ్చిన మా డివిజన్ ప్రజలకు కొంచెం అటు ఇటుగా 2 డివిజన్లు కలిసినాయి. వారు దాదాపు 38 సంవత్సరాలుగా మాకు అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 5 సార్లు కూడా
కాంగ్రెస్ పార్టీ నుంచే గెలవడం అనేది అది ఒక మా అదృష్టం. దానికి మా శాసనసభ్యులు గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. చీకటి స్వరూప 11వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు. నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మొదటగా నాకు టికెట్ ఇచ్చినటువంటి మా గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మా ముగ్గురం గ్రామ ప్రజలు 11, 12వ వార్డు ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతోటి నన్ను మరియు మా ఇస్లావత్ రామా గోపిని గెలిపించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, హామీలు తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం. వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని ప్లస్ నన్ను పిలిచి మాధవరెడ్డి గారు టికెట్ ఇవ్వడం, 30 వార్డులలో పిలిచి టికెట్ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషం. ఈ గెలుపు మాధవరెడ్డి గారికి, మా మిత్రులందరికీ, మా ఊరు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా పార్టీ శ్రేణులకు, నా కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రజలకి, కార్యకర్తలకి, శ్రేయోభిలాషులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. జరిగిన ఎన్నికల ఫలితాలలో నర్సంపేట పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఆదరించి పట్టం కట్టినందుకు ప్రతి ఒక్క ఓటర్కు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. దీనికి నిదర్శనం మన నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి నిదర్శనం. గత పాలకులు నర్సంపేట అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 2 సంవత్సరాలలో అభివృద్ధి ధ్యేయంగా మహిళలకు సంక్షేమ పథకాలు అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, ఉచిత కరెంటు, సన్న బియ్యము, మహిళలకు ఉచిత బస్సు తదితర కార్యక్రమాలతో పాటు నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం దీని నిదర్శనం. రానున్న రోజుల్లో నర్సంపేట రూపురేఖలే మార్స్తామని నర్సంపేట మున్సిపాలిటీని కైవసం చేసుకున్న సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. 27వ వార్డు ప్రజలకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ములకల సాంబయ్య వినోద తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్. నమస్తే అండి, నేను రాయుడి కీర్తి దుష్యంత్ రెడ్డి 9వ వార్డ్ కౌన్సిలర్గా పనిచేశాను. ఈరోజు మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది. ఇది కేవలం 9వ వార్డ్ ప్రజలకు అంకితం చేస్తున్నాను. ఈరోజు ప్రజలు చెప్పిన తీర్పు, నాయకుడు అంటే ప్రతినిత్యం ప్రజలతో అందుబాటులో ఉండేవాడే నాయకుడిగా ఎన్నుకున్నారు. అది ఈరోజు స్పష్టంగా తేలిపోయింది. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ప్రజానికి నమస్కారం అండి. ఈరోజు ఈ సాధించిన విజయం అనేది కేవలం ప్రజల తీర్పని, వాళ్ళ ఆశీర్వాదమే. వారి ప్రేమ లేకుంటే ఈ విజయం సాధ్యం ఏది కాదు. పెద్ద గౌరవనీయులు సురేష్ గారు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆదరించి, వారి ఇంట్లో బిడ్డలకు ఆదరించి, ప్రతి ఇంట్లోకి ఆహ్వానించి, వారు దీవించి ఈరోజు విజయాన్ని మాకు అందించారు. వారు ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రతి ఇంటికి మా సర్వీసు ఎల్లవేళలా అందిస్తూ వారి మనల్ని పొందుతూ ముందుకెళ్తామని తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రజలు 30వ వార్డు నా ప్రజలకు పేరు పేరున వారి యొక్క పాదాలకు శిరస్సు వహించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇంత విజయాన్ని అందించినందుకు వారిని ఎల్లవేళలా మర్చిపోనంటూ తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గౌరవనీయులు పెద్దలు మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క విజయాన్ని అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నేను 24వ వార్డుల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను. నన్ను ఘన విజయంతో గెలిపించిన ప్రజలందరికీ, అలాగే అభివృద్ధి పరంగా నడిపిస్తున్న మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి అందరికీ శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి మా యొక్క ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల కాలంలోనే ఇంత మంచిగా నర్సంపేటలో అభివృద్ధి చేసినారు. దాన్ని చూసి ప్రజలందరూ ఇంత అభివృద్ధి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళా పట్టం కట్టాలని ప్రజలందరూ కలిసి మాకు గెలిపించడం జరిగింది. నర్సంపేట పట్టణంలో 21 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీనికి ఈ గెలుపు
మా యొక్క ఎమ్మెల్యే గారికి అంకితం చేస్తున్నాను. జై హింద్. రమ్య సంతోష్, బీఆర్ఎస్ పార్టీ 18వ వార్డు తరఫున నన్ను టికెట్ ఇచ్చిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు దొమ్మటి సంతోష్. 18వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫు నుంచి నాకు టికెట్ ఇచ్చిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మరియు గెలిపించిన ప్రజలందరికీ మా కుటుంబం తరఫు నుంచి మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతనై ఉంటాను ఎప్పటికీ. థ్యాంక్ యూ. ఈరోజు 21వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి అభిమానించి అధిక మెజారిటీతోటి గెలిపించినందుకు 21వ వార్డు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరియు నన్ను నమ్మి నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు ఎల్లవెల్లా కూడా నేను వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు అన్ని కార్యక్రమాలకు తోడుగా నీడలా ఉండి వాళ్ళకి ఎల్లవెల్లా కలిసి పనిచేస్తానని ఈ పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తున్నాను. నేను ఫుల్ టైం వాళ్ళకి కేటాయిస్తాను మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే వాళ్ళు కూడా ఆశీర్వదించారు. వాళ్ళ మాట మీద ఉన్నట్టుగా నేను కూడా మాట మీద ఉండి మళ్ళీ 5 ఏళ్లకు మమ్మల్నే కావాలని కోరుకునే విధంగా కూడా కృషి చేసి వాళ్ళకు వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటానని కోరుకుంటున్నాను. ఈ పోర్లో 18వ వార్డు యువకులు అమ్మలందరూ ఎంతో కష్టపడి సంతోష నమ్మకం మీద ఈ గెలుపు బరబ్బర సాగింది. కాకపోతే ఎంతో బ్రహ్మాండ అసలు ఊహించాలి. ఇంత హై టెన్షన్లో వస్తామా రావా టెన్షన్లో ఉన్నాము, కానీ అంతా ఈ కష్టాన్ని పడితే సంతోషం. థ్యాంక్ యూ. 18 వార్డు అందరికీ అందుబాటులో ఉండి పనిచేద్దని చెప్పి నమ్మకంతో వారు గెలిపేయడం జరిగింది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేపించే బాధ్యత మాది, పెద్దన్న బాధ్యత, ఇది కేసీఆర్ బాధ్యత, తెలంగాణ పార్టీ బాధ్యత, నా బాధ్యత. ఎందుకంటే నమ్మకానికి సంబంధించిన విషయం. ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ఎమ్మెల్యే లేడు, ఎవరు లేకపోయినా సంతోషం నమ్మి వాళ్ళు గెలిపేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా వారి కుటుంబం ప్రజలు సేవ చేయడానికి ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు సేవ చేస్తారు. థ్యాంక్ యూ. 18వ వార్డు ఉన్న కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మన టీఆర్ఎస్ పార్టీ తరఫున, సంతోష్ కుటుంబం తరఫున ధన్యవాదాలు. మనోహర్ రెడ్డి గారి ఆశీస్సులతో 7వ వార్డు డివిజన్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించడం జరిగింది. వారి ఆశీస్సులతో వార్డు అభివృద్ధికి ఎంతో పాటుపడతానని మన మాధవరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వార్డు ప్రజలకు ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ దొంతి మాధవరెడ్డి గారి మార్క్ అనేది ఈరోజు స్పష్టంగా నర్సంపేటలో కనబడ్డది. పెద్దలు మరి అఖండ దీక్షతో మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను. ఆయన కిందన మేము అభివృద్ధి ఆయన లక్ష్యంగా మేము పెట్టుకొని సేవే లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఇదే విధంగా నర్సంపేట పట్టణంలో ఈరోజు మరి అఖండ విజయం సాధించినాము. మరి కొన్ని స్వల్ప మెజార్టీతో ఓడిపోయినాయి, కొన్ని ఈక్వేషన్లో కొన్ని ఓడిపోయినాయి. భారీ మెజార్టీతో ఇలా నర్సంపేట గడ్డ దొంతి మాధవరెడ్డి అడ్డా లెక్క అయిపోయింది. ఇక ముందు కూడా ఏమైనా చిన్న పొరపాట్లు ఉన్నా కానీ అన్ని సమీకరణాలను కలుపుకొని, అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని వ్యాపార వర్గాలను, అన్ని మహిళలను, యువకులను ప్రజా సంఘాలను అందరినీ కలుపుకొని సేవే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఇక ముందు మేము ఏ లోతుపాట్లున్నా కానీ క్షుణ్ణంగా తెలుసుకొని సూక్ష్మంగా ముందుకు పోదాం. సేవే లక్ష్యంగా దొంతి మాధవరెడ్డి గారి ఎమ్మెల్యే గారి మాధవరెడ్డి గారి నాయకత్వంలో మున్ముందు మరి ఆయన ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మేము 21, 22 నుండి 25 మధ్యలో అత్తే అనుకున్నాం. మేము రీచ్ అయినాం. 1, 2, 3 స్వల్ప మెజార్టీలతో ఓడిపోయినాం. అయినా కానీ మేము భారీ మేయర్తో ఇలా ప్యానల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది మాధవరెడ్డి గారి నాయకత్వంలో వచ్చింది. మేమందరం సంతోషంగా ఉన్నాం. మరి మున్ముందు కూడా మేము సేవే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోదామని తెలియజేసుకుని ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.